అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. ఇచ్చిన మాట కోసం అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడానికి కూడా వెనకాడని కథ ఈ వీడియోలో విందాం. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గర ఉన్న సమయంలో ఒక విప్రుడు పుట్టిన వెంటనే చనిపోయిన తన కుమారుణ్ణి తీసుకొని వచ్చి కోట గుమ్మం దగ్గర ఉంచి పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. అర్జునుడు అది చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ విపరీతానికి కారణమేమిటని అడిగాడు. అయ్యా బ్రహ్మద్వేషి, శరుడు, లుబ్ధుడు, దుశ్శీలుడు, దుర్బలుడు అయిన రాజు పాలనలో ఉన్నవారు నిరుపేదలు, నిత్య దుఃఖితులు అవుతారు. ఇప్పుడు నేను కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాను అన్నాడు విప్రుడు. అర్జునుడు ఆయనను ఊరడించి, ఈసారి నీకు పుట్టే పిల్లవాడిని నేను రక్షించి తీర్తాను, అలా చేయలేని పక్షంలో నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని శపథం చేశాడు. నాయన అరవీర పరాక్రమ సంపన్నులైన బలరామకృష్ణులు, యోధుడైన ప్రద్యుమ్నుడు, అతని పుత్రుడైన అనిరుద్ధుడు చేయలేని పనిని నువ్వెలా చేయగలవు? అయినా ఇంతకీ నువ్వెవరవు అని అడిగాడు. నేను ధర్మరాజు సోదరుణ్ణి, పాండవ మధ్యముణ్ణి, గాంధీవధారిని, వాసుదేవుడికి మేనత్త కొడుకును, నన్ను పార్థుడని కూడా పిలుస్తారు అని అర్జునుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాలక్రమాన బ్రాహ్మణ్ణి భార్య గర్భవతి అయ్యింది. ప్రసవించే సమయం కూడా వచ్చింది. బ్రాహ్మణుడు వెళ్ళి అర్జునుడికి ఆ సంగతి తెలియజేశాడు. వెంటనే విజయుడు గాంధీవ సహితంగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన దివ్యాస్త్రాలతో ప్రసూతి గృహాన్ని అన్ని దిక్కులా బంధించాడు. పుట్టింటిని ఒక శరపంజరం మాదిరి చేశాడు. అది చూసిన విప్రుడు కూడా ఇంక తన ఇంట్లోకి మృత్యువు ప్రవేశించడం అసంభవం అనుకున్నాడు. కానీ అంతలోనే పుట్టిన పిల్లవాడు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడన్న అరుపులు పురిటింట్లోంచి వినిపించాయి. అది విని గాంధీవి అదిరిపడ్డాడు. విప్రుడు పార్థుణ్ణి అనరాని మాటలన్నాడు. అర్జునుడి చెవులకి అవి ములుకులైనాయి. వెంటనే యోగ విద్య ద్వారా యంపురికి వెళ్ళాడు. అక్కడ విప్రుడి కొడుకు కనిపించలేదు. దిక్పాలకులు పురాణాలన్నీ గాలించాడు. పిల్లవాడి జాడ తెలియలేదు. స్వర్గ పాతాల లోకాలకు వెళ్ళి చూశాడు. అక్కడ లేడు. ఇక లాభం లేదని బ్రాహ్మణికిచ్చిన మాట ప్రకారం కిరీటి అగ్ని ప్రవేశం చేయబోయాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, ఆ కుర్రవాణ్ణి నీకు నేను చూపిస్తాను అని చెప్పి అర్జునుడు అగ్ని ప్రవేశం చేయకుండా వారించాడు. పార్థుణ్ణి తన దివ్యరథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. రథం సప్త ద్వీపాలు దాటింది, సప్త సముద్రాలను దాటింది, సప్త గిరులను అధిగమించింది. చివరకు చిక్కటి చీకటి సీమలోకి ప్రవేశించింది. అక్కడికి వెళ్ళేసరికి గుర్రాలకు దారి కనిపించలేదు. శ్రీకృష్ణుడు 1000 సూర్యుల కాంతితో ప్రకాశించే తన చక్రాన్ని ముందుకు వదిలాడు. ఆ కాంతిలో రథం ముందుకు సాగింది. రథం వెళ్ళి ఒక మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఆ జలరాశి మధ్యలో ఒక దివ్య భవనం ఉంది. అక్కడ నీలమేఘ ఛాయలో పూర్ణ చంద్రుని వంటి ముఖంతో, శంకు చక్ర గదలతో, కౌస్తుభమణితో, వనమాలతో శ్రీమన్నారాయణుడు పండిత మునిజన సేవితుడై విరాజిల్లుతున్నాడు. కృష్ణార్జునులు ఆయనకు వినయంగా నమస్కరించారు. శ్రీమన్నారాయణుడు వారిని చూసి మందహాసం చేశాడు. ధర్మరక్షణకు ధరణిపై నా అంశతో నరనారాయణులుగా అవతరించిన మీకు ఏ సహాయం కావాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అన్నాడు. కృష్ణుడు వచ్చిన పని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు విప్రుడి కొడుకులందరినీ శ్రీకృష్ణుడికి అప్పగించాడు. కృష్ణార్జునులు వాళ్ళని తీసుకొని వెళ్ళి విప్రుడికి అప్పగించారు. బ్రాహ్మణుడు సంతోషించి కృష్ణార్జులకు కృతజ్ఞతగా అంజలి ఘటించాడు. అర్జునుడు తను ఇచ్చిన మాట కోసం అగ్ని ప్రవేశానికి కూడా వెనకాడలేదు. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.